హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు చేయబోయేది అమ్మమ్మల కాలం నాటి నుంచి వాడుతున్న సున్నిపిండి అండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను చేసే సున్నిపిండి కరెక్ట్గా అర్థమవుతుంది. ఆరెంజ్ పొట్టు, శనగలు, పసుపు కొమ్ములు, తెల్ల బబ్బర్లు, బియ్యము, సోయాబీన్, పెసలు, గల్లుప్పు, మినపగుండు, వంట సోడా, చక్కెర. ఆరెంజ్లను ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు పొట్టు తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి. మంచిగా ఎండాయా లేదా అని తుంచి చెక్ చేసుకోవాలి. ఆరెంజ్ పొట్టును ఇలా వేస్ట్గా పడేయకుండా ఎండలో ఎండబెట్టేసుకొని సున్నిపిండిని రెడీ చేసుకుంటే ఒంటికి చాలా మంచిది. శనగలు, బబ్బర్లు, పసుపు కొమ్ములు, సోయాబీన్, మినపగుండు, ప్రతి ఒక్కటి పెసలు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, డిమార్ట్లో కూడా దొరుకుతాయండి. ఆరెంజ్ పొట్టునంతా మిక్సీ కప్పులో తుంచి వేసేసుకోవాలి. పెద్ద మిక్సీ కప్పు తీసుకొనైనా మీరు పెద్ద మిక్సీ కప్పులోనైనా చేసుకోవచ్చు. నేను చిన్న మిక్సీ కప్పు తీసుకొని మొత్తము పొట్టునంతా తుంచి వేసేస్తున్నాను. సున్నిపిండి చాలా బాగా పనిచేస్తుందండి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పొట్టు మంచిగా ఎండితే ఇలా పౌడర్గా రెడీ అవుతుంది. ఒక బౌల్లో వేసేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. అమ్మమ్మల కాలం నాటి నుంచి ఇలాగే వాడుతున్నారండి సున్నిపిండి. మిక్సీ కప్పులో రైస్ని వేసేసుకోవాలి, శనగలని వేసేసుకోవాలి, పెసలని వేసేసుకోవాలి, మినుములను వేసేసుకోవాలి, సోయాబీన్ని వేసేసుకోవాలి, బబ్బర్లను వేసేసుకోవాలి, షుగర్ని వేసేసుకోవాలి, గల్లుప్పుని వేసేసుకోవాలి, పసుపు కొమ్ములని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మూత తీసుకొని చూడండి, పౌడర్లా అయింది, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మొత్తము ఒక బౌల్లో వేసేసుకోవాలి. చాలా మెత్తగా పట్టన అవసరం లేదు, కొంచెము బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. స్కిన్కి అంతా స్క్రబ్ చేసినట్టుగా ఉండాలి కదా, కొంచెం బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా పట్టన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనము వంట సోడాని కలుపుకోవాలి. మొత్తము స్పూన్తో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒంటికి చాలా మంచిదండి. ప్రతిరోజు స్నానం చేసినప్పుడు ఫేస్కి కానీ, చేతులకు కానీ, కాళ్ళకు కానీ, ఒంటికి కానీ ప్రతిరోజు స్నానం చేసుకునేటప్పుడు మనము సున్నిపిండి వాడితే స్కిన్ మంచి వైట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, స్క్రబ్ చేసినట్టుగా చాలా బాగా ఉంటుంది. ఏ బ్యూటీ పార్లర్కు అవసరం లేదు. పింపుల్స్ కూడా లేకుండా పోతాయి, పింపుల్స్ మచ్చలు కూడా ఉండవు. స్కిన్ చాలా చాలా బాగుంటుంది, మంచి వైట్గా ఉంటుంది. సున్నిపిండిని ఇలా చేసుకొని వాడి చూడండి. మీ స్కిన్ ఎంత వైట్గా, ఎంత మృదువుగా, ఎంత కాంతివంతంగా ఉంటుందో. ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకైనా నిల్వగా ఉంటుంది. ఆరెంజ్ పొట్టును పడేయకుండా ఎండబెట్టి సున్నిపిండిలో వాడితే స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. మొత్తము ఒక బాక్స్లో వేసేసుకోవాలి. ఇది సున్నిపిండి పాలమీగడతోనైనా పిల్లలకి పెట్టి స్నానం చేపిస్తే చిన్నపిల్లల స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సోపు వాడనవసరం లేదు. ఒక చిన్న గిన్నెలో సున్నిపిండిని వేసేసుకొని పెరుగు యాడ్ చేసుకొని ఒంటికి పట్టించుకొని స్నానం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా మృదువుగా ఉంటుంది, స్కిన్ చాలా కాంతివంతంగా ఉంటుంది. నలుపుగా ఉన్నవాళ్ళు కూడా తెలుపుగా తయారవుతారు, అంత బాగుంటుంది సున్నిపిండి. ప్రతిరోజు వాడి చూడండి. సున్నిపిండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన సున్నిపిండి వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సున్నిపిండి చేసుకొని వాడి చూడండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.